మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. లెంట్లోని 8వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1 నుండి 3, మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుండి 14, కీర్తన 28. దీని కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిర్లక్ష్యము, కేర్లెస్నెస్. త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఆధ్యాత్మిక చిగురించడానికి ప్రభువుకి సమీపముగా మనము ఉండటంకు ఈ అద్భుతమైన సమయం ఎంతో గొప్పగా దోహదపడుతూ ఉంది. ప్రతి దినము ప్రభువుని దర్శించేటువంటి అవకాశము మనకి ఈ 40 దినాలు వస్తూ ఉంది. ఈరోజు నిర్లక్ష్యము అనే అంశాన్ని మనము ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఇంత గొప్ప అవకాశాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడలా అని భక్తుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో నిర్లక్ష్యము అనేది ఉంటే దేవునికి దూరంగా మన జీవితాలు మార్చబడతాయి. చాలాసార్లు మనిషి అన్నిటినీ నిర్లక్ష్యంగానే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడి ఎడల నిర్లక్ష్యం, తల్లిదండ్రుల ఎడల నిర్లక్ష్యం, అన్నిటినీ నిర్లక్ష్యపరిచి తన జీవితాన్ని తానే చేతులారా దేవునికి దూరపరుచుకుంటాడు. పిల్లారా, మనము మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని నిర్లక్ష్యం చేయకూడదు, పొరుగువాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మరి విశేషంగా దేవుడు మనకిచ్చిన రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అని చాలా స్పష్టమైనటువంటి మాట ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఏ విధమైనటువంటి జీవనాన్ని జీవిస్తున్నాం? ఇవ్వబడిన 3 పాఠ్య భాగాల నుండి మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1 నుండి 3, అక్కడ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యము కనబరుచున్నటువంటి వారిని మనం చూస్తున్నాం. ఒక గుంపును చూస్తున్నాం. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని కనబరుచిన గుంపు. దప్పిగొని వారులారా నేల ఎద్దుకు రండి అని చెబుతూ అక్కడ క్రద్దకి మీరు చదివినప్పుడు 2వ వచనంలో ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇస్తారు అంటే ఏది తినాలి, ఏది తినకూడదు, దేనికి ధనమును ఖర్చు చేయాలి, దేనికి ధనమును ఖర్చు చేయకూడదో తెలియనటువంటి భావనలో చాలామంది వెళ్తూ ఉన్నారు. సంతుష్టి కలుగజేయ దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచుచున్నారు అంటే ప్రియులారా, ఇక్కడ వారు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్న ఒక గుంపుని మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా రక్షణను నిర్లక్ష్యపరచకూడదు. రెండవదిగా మీరు ఆలోచన చేస్తే ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఆత్మీయ ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యాన్ని మనము నిర్లక్ష్యపరచకూడదు. ఈ శారీరక ఆరోగ్యం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆత్మ, శరీరము రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మన శరీరాన్ని పాడు చేసుకుంటామో మన శరీరము ద్వారా శరీరంలో నివసించు ఆత్మ పాడైపోయే ప్రమాదము ఏర్పడుతుంది. కనుక మనం ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది త్రాగాలి, ఏది తాగకూడదు అనేది ప్రస్తుతము చాలామందికి ఆ అవగాహన లేకపోయింది. ఉన్నా కూడా ఒక రకమైన నిర్లక్ష్యంలోనికి వెళ్ళిపోతున్నారు. సిగరెట్ కాల్చేవారికి అది కాల్చకూడదని తెలుసు, కానీ నిర్లక్ష్యం. మందు తాగే వాళ్ళకి తాగకూడదని తెలుసు, అయినా నిర్లక్ష్యం. ఇంకా ఇతరతర ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని బ్యాన్ చేసింది. ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా బహిరంగంగా ధూమపానం చేయకూడదు, మద్యపానం చేయకూడదు. అలా చేసేవారికి చాలా రకరకాలైనటువంటి COTP చట్ట ప్రకారంగా వారికి ఇచ్చే ఆయా రకాలైనటువంటి శిక్షలు మనం చూస్తాం. NDPS యాక్ట్ కింద ఈ మారక ద్రవ్యాలు సేకరించే వారికి ఇవన్నీ పెట్టినప్పటికీ కూడా ఒక రకమైన నిర్లక్ష్య భావంతో చాలామంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజున ఆహారం కాని దాని కొరకు నువ్వు వెతుకులాడుతున్నావా? నీ శరీరాన్ని పాడు చూసుకోవడానికి నువ్వు ముందుకు వెళ్తున్నావా? నువ్వు జాగ్రత్త పరుచుకో. నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకో. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. నీ శరీరం ద్వారా ఆత్మను
దేవుణ్ణి మరి ముఖ్యంగా శరీరం ద్వారా మనము మహిమపరచాలని వాక్యం చెబుతోంది. నీవు నీ శరీరం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నావా? నిన్ను నీవే ప్రశ్నించుకో. మొదటిగా ఆ రక్షణను నిర్లక్ష్యం చేసే ఒక గుంపును చూసాము. ఆ విధంగా మనం ఉండకూడదని ఇబ్రీ గ్రంథకర్త చెప్పాడు. రెండవదిగా వారి యొక్క శరీరం పట్ల నిర్లక్ష్యం కలిగి ఉన్నటువంటి వారిని మనం గమనించాం. మూడవది మీరు గమనిస్తే దేవుడిచ్చినటువంటి ఆహ్వానాన్ని నిర్లక్ష్యపరిచినటువంటి గుంపు, దేవుని యొక్క ఆహ్వానాన్ని నిర్లక్ష్యపరిచిన గుంపు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1-14 వచనాలు మనం గమనించినప్పుడు, పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు తన దాసుని పంపించాడు. అంటే వారికి ఆల్రెడీ ఇన్విటేషన్ ఉంది, అయినా కూడా వారు ఎవరు రాలేదు. వారికి మరొకసారి వారిని తీసుకురావడానికి తన దాసులను పంపించాడు. కానీ అయినా కూడా వారు ఎవ్వరు రాలేదు. ఆహ్వానాన్ని నిర్లక్ష్యపరిచినటువంటి గుంపు. ఈరోజు శ్రేష్టమైన ఆహ్వానం. అది ఎలాంటి ఆహ్వానం అంటే వారికి విందును కూడా ఉంది అని చెప్తారు. విందు కూడా ఉంది, శ్రేష్టమైన విందు ఉంది అని చెప్పినప్పటికీ వారి నిర్లక్ష్యం ఎలా చూపించారంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు చేస్తే, ఒకరు పొలము సాకు, ఒకరు వర్తకం సాకు, మరొకరైతే ఇంకొక అడుగు ముందుకేసి తన దాసుని పట్టుకొని అవమానపరిచినటువంటి పరిస్థితి. పిల్లరా, నిర్లక్ష్యం ఎంతవరకు తీసుకెళ్ళిందో చూసారా? మొదటిగా రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు, రెండోదిగా నీ శరీరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, మూడోది దేవుని సన్నిధిని, దేవుని ఆహ్వానాన్ని నిర్లక్ష్యము చేయొద్దు. ఎప్పుడైతే దేవుని ఆహ్వానాన్ని నిర్లక్ష్యం పరిచి రండి, నా యొద్దకు రండి అని దేవుడు పిలుచుచున్నప్పుడు, ఆయన సన్నిధికి పిలుస్తున్నప్పుడు, ఆయన మందిరానికి పిలుస్తున్నప్పుడు, సేవకుని ద్వారా ఆయన ఆరాధనకు నిన్ను ఆహ్వానిస్తున్నప్పుడు, ప్రతి దినము ఆహ్వానం దొరుకుతుంది, ప్రతి ఆదివారం ఆహ్వానం, ప్రతి ప్రార్థనకు యొక్క ఆహ్వానం అయినప్పటికీ, నీ ఆహ్వానం ఉన్నప్పటికీ నీ నిర్లక్ష్యపరుస్తున్నావా? దేవుడు ఆత్మీయమైనటువంటి భోజనాన్ని మనకు కొరకు సిద్ధపరుస్తున్నప్పుడు, ఆ పరలోకపు విందులో పాల్గొనేటువంటి ధన్యతను మనం వదులుకొని లోకం వైపు వెళ్తున్నామా? ప్రియులారా, సాకులు చెప్తూ ఉన్నారా? నిర్లక్ష్యము చేయొద్దు. నిర్లక్ష్యానికి తగిన ఫలితం ఏంటో తెలుసా? 7వ వచనం అంటున్నాడు, దండను అక్కడ నరహంతకం సంహరించి వారిని పట్టుకుని తరిమేశారు. ప్రియులారా, మీరు గమనించాల్సిన విషయం చూడండి. అదే ప్రభు ఇచ్చేటువంటి ఆహ్వానాన్ని నిర్లక్ష్యపరిస్తే ఆయన బయటికి పారవేసేటువంటి పరిస్థితి, త్రోసివేసేటువంటి పరిస్థితి. ఇక్కడ మరొక వ్యక్తి, ఒక ఎక్స్క్లూజివ్ వ్యక్తి కనబడతాడు. ఎవరైతే పిలువబడ్డారో, పిలువబడిన వారు రాకపోవడం వల్ల దారిలో ఉన్నవారు వారందరినీ కూడా ఆహ్వానించడం అనేది చూస్తాం. అందులో ఒకరిని ఆహ్వానించినప్పుడు అతడు పెళ్లి వస్త్రం లేకుండా ఉన్నాడు. పెండ్లి వస్త్రం లేకుండా ఉన్న వారిని చూచి, నువ్వు పెండ్లి వస్త్రం లేకుండా ఎందుకు ఉన్నావు, నీకు ఎందుకు లేదని అన్నప్పుడు అతడు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండడంతో అతన్ని తీసి బయటికి కాళ్ళు చేతులు కట్టి బయటకు త్రోసివేశారు. ఈ రోజున ప్రభు ఎప్పుడు మనల్ని తన యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన పరిస్థితికి తీసుకుని వెళ్తారో తెలియదు కనుక మనం ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటాం. నిర్లక్ష్యము మనల్ని సిద్ధపాటు చేయనివ్వదు. నిర్లక్ష్యం ఏం చేస్తుందంటే మనము పరధ్యానంగా ఉండేలా చెప్తుంది. నిర్లక్ష్యం ఏం చేస్తుందంటే మనము ఆహ్వానించబడినప్పుడు వెళ్ళకుండా మనలను అడ్డుకుంటుంది. అంతేకాదు మనకు సాకులు నేర్పుతుంది. అంతేకాదు సిద్ధపాటును కూడా లేకుండా చేస్తుంది. నిర్లక్ష్యం వలన వచ్చేటువంటి ప్రమాదకరమైన 3 దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు. మొదటిది, అక్కడ ఉన్నటువంటి వారు దేవుని చేత పిలువబడ్డారు, వారి నిర్లక్ష్యం వలన దాన్ని రిజెక్ట్ చేశారు. రెండవది, దేవుని చేత పిలువబడ్డారు అయినా కూడా వెళ్ళలేదు, దాసుడిని పంపించారు, సాకులు చెప్పి వారు తిరిగి కొట్టే ప్రయత్నం చేశారు, కొట్టారు కూడా. మూడవది, ఈ నిర్లక్ష్యం వలన సిద్ధపాటు అనేది, పెండ్లి వస్త్రములు లేకుండానే పెండ్లి విందుకు వెళ్ళినటువంటి వ్యక్తిగా మన జీవితాల్లో ఎప్పుడైతే మనం నిర్లక్ష్యం ఉంటామో, ఇలాంటి భయంకరమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి ఆ లక్షణాలు మనలోనికి వస్తూ ఉంటాయి. ప్రియ విశ్వాసి, మనము ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యము లేకుండా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అంతేకాదు మన దేహం పట్ల నిర్లక్ష్యం లేకుండా ఆరోగ్యవంతమైనటువంటి శరీరాన్ని కలిగిన వారంగా ఉండాలి. మూడోది, ప్రభు ఇస్తున్నటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడంలో ఎట్టి పరిస్థితుల్లో మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఎందుకు? నిర్లక్ష్యం కలిగి ఉంటే మన జీవితము
ఎంతో దేవునికి వ్యతిరేకంగా మారిపోద్ది. ఆయన యొద్దకు వెళ్ళలేము. అంతేకాదు ఆయనకు సాకులు చెప్పేవారంగా ఉంటాం, ప్రార్థన కూడికకు సాకులు చెప్తాం. అంటే దానికి మించి ఒక అడుగు ముందుకు వేస్తే మనలో సిద్ధపాటు లేకుండా మనం చాలా నిర్లక్ష్య ధోరణిలో వెళ్ళిపోతాం. 4వదిగా చివరిగా చాలా ప్రాముఖ్యమైన దావీదు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆలోచన, దేవుని కార్యముల పట్ల నిర్లక్ష్యం కలిగి ఎప్పుడూ ఉండద్దు. దేవుని కార్యముల పట్ల, దేవుని పనుల పట్ల చాలామంది అలాంటి వాటి మీద నిర్లక్ష్యం కలిగి ముందుకు వెళ్తారు. కీర్తనకారుడు దావీదు ఎంత చక్కగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అని మనం చూసినప్పుడు 28వ కీర్తన 5వ చరణంలో మీరు చూస్తే, యెహోవా కార్యముల పట్ల నిర్లక్ష్యము, వారు కార్యముల పట్ల వారు లక్ష్య పెట్టరు. వారు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు చూడండి. వారి దేవుని కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడతారు. 3వ వచనంలో అంటే దేవుని కార్యము, సృష్టిని సృష్టించినటువంటి దేవుడు తన పొరుగువాన్ని స్వహస్తాలతో సృష్టించినటువంటి దేవుడు. ఇక్కడ హస్తకృత్యములు అన్నాడు. ఆయన చేతులతో మానవుడు నిర్మించాడు. నీ పొరుగువాని ఎడల నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉన్నావా? దేవుని యొక్క పనులలో ఆయన కార్యములలో నువ్వు నిర్లక్ష్యం కలిగి ఉన్నావా? జాగ్రత్త, మనల్ని మనం సరిచేసుకోవాల్సినటువంటి సమయం. ఆ నిర్లక్ష్యమే దేవుని సన్నిధిలో నుండి బయటికి తోసివేసేలా చేస్తుంది. మనము దాని ఫలితం ఏంటంటే, ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలన చేయను అంటున్నాడు. ఈ రోజున దేవుని హస్తకృత్యములతో సృష్టింపడిన మానవుని విషయంలో నువ్వు ఏ విధంగా ఉన్నావు? నిర్లక్ష్యంగా ఉన్నావా? నిబద్ధతతో ఉన్నావా? నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. పొరుగువాని పట్ల భారం కలిగి ఉండాలి. పొరుగువానికి సహాయం చేయడంలో, పొరుగువాని ఆత్మ రక్షించడంలో, పొరుగువాని వరకు ప్రార్థించడంలో మనం ఎప్పుడు ముందుండే వారంగా ఉండాలి. సమూయేలు అంటాడు, నా మట్టుకైతే మీ కొరకు ప్రార్థన చేయకపోవడం అది నాకు పాపమగును అంటున్నాడు. చూసారా? పొరుగువాని పట్ల జాన్ జీ పేటన్ అనేటువంటి ఒక ఆయన దేవుని యొక్క పరిచర్య కొరకు వెళ్ళినప్పుడు, ఆయన దక్షిణ పసిఫిక్ న్యూ హైబ్రిడ్ అనబడినటువంటి దీవులకు మిషనరీగా వెళ్తుంటే అందరూ కూడా ఖండించారు. ఎందుకంటే అక్కడ క్యానిబల్స్ ఉంటారు, నరమాంస భక్షకులు ఉంటారు. అయితే వారు అంటున్నారు, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తున్నావు? అక్కడికి వెళ్తే వారు నిన్ను చంపుకుని తినేస్తారు అని చెప్పినప్పుడు ఆయన చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటి తెలుసా? నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని పురుగులు తినట కంటే క్రీస్తు కొరకు నేను బ్రతుకుండగానే నన్ను వారు తినటమే మేలు అని చెప్తాడు. ఇది కదా అద్భుతమైనటువంటి భారము, పొరుగువాని పట్ల భారం కలిగినటువంటి వ్యక్తి. మేరీ ప్యాటర్న్, ఆయన సతీమణి చనిపోతారు. చనిపోయినప్పుడు ఆయన తన సమాధి దగ్గరే పడుకుని అక్కడనే ఉన్న కొన్ని రోజులకి తన కుమారుడు కూడా చనిపోతాడు. కానీ ఆ దేవిని మాత్రం, నరమాంస భక్షకులను మాత్రం వదలకుండగా ముందుకు వెళ్ళినప్పుడు ఆయన జీవితంలో గొప్ప సాక్ష్యాన్ని చూస్తారు. వారందరూ మారుతారు. వాళ్ళందరూ మారి దేవునిలోనికి, రక్షణలోనికి వస్తారు. ఈయన చాలా అద్భుతమైనటువంటి సేవను అక్కడ కొనసాగించి చివరికి 1907వ సంవత్సరంలో చాలా సమాధానంగా తన మరణిస్తాడు. ప్రియులారా, ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని కార్యముల పట్ల నీవు నిర్లక్ష్యంగా ఉంటున్నావా? నీ సంఘంలో నీ మందిరాన్ని వదిలిపోవటానికి నీవు కారణంగా ఉంటున్నావా? దేవుని మందిరంలో పనులు చేయటానికి నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావా? అంటే పొరుగువాని రక్షణకు నువ్వు ఆటంకంగా ఉన్నా, పొరుగువానికి నువ్వు సహాయంగా లేకపోయినా దేవుడు చాలా బాధపడతాడు. నువ్వు ఎలాంటి వైఖరి కలిగి ఉన్నావు? నిర్లక్ష్య వైఖరిని వదిలిపెట్టి నిబద్ధతతో దేవుని కొరకు సాక్షిగా జీవించు. పిల్లరా, 4 విషయాలు జ్ఞాపకం చేశాను. మనం నిర్లక్ష్యము వేటిల్లో ఉండకూడదు. మొదటిది, నిర్లక్ష్యం అనేది రక్షణ విషయంలో ఉండకూడదు. రెండోది, నిర్లక్ష్యం ఈ శారీరక సంబంధమైన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ఉండకూడదు మన జీవితంలో. మూడవదిగా, దేవుని యొక్క ఆహ్వానాన్ని, అంటే ఆయన పిలిచినప్పుడు, ఆయన సన్నిధికి, లేకపోతే ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన మందిరానికి వెళ్ళటంలో మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చూపకూడదు. నాలుగవది, దేవుని కార్యముల పట్ల, అనగా దేవుని మందిర పనులు మరియు దేవుడి స్వహస్తాలతో సృష్టింపన్న మానవుని పట్ల
నీ తోటి పొరుగువాని పట్ల నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, నిర్లక్ష్యం చేయవు. ఇలాంటి 4 విషయాల్లో మనం నిర్లక్ష్యం లేకుండా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. నిర్లక్ష్యం ఎంతవరకు తీసుకెళ్తుందంటే మనిషిలో ఒక దేవుణ్ణి ఇచ్చిన ఆహ్వానాన్నే, నేరుగా దేవుడే ఇచ్చిన ఆహ్వానం, రండి అని ఆయన పిలుచుగా ఆయననే రిజెక్ట్ చేసేటువంటి భయంకరమైన మనస్తత్వంలో నడిపిస్తుంది. రెండవది, సాకులు చెప్పటానికి అబద్ధాలు అనగా సాకులు అనగా అబద్ధాలు చెప్పడానికి, సాకులు చెప్పి తప్పించుకోవడానికి నిర్లక్ష్యం అనేది నిన్ను తొందర పెడుతుంది. మూడోది, నిర్లక్ష్యము మనలో సిద్ధపాటు లేకుండా మనల్ని గడిబిడి చేసి దేవుడి చేతనే బయటికి త్రోసివేయుడి అని చెప్పే రీతిలో మనల్ని మారుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి మనం సిద్ధపాటు కలిగిన వారగా, సాకులు చెప్పకుండా, ఆయన ఆహ్వానాన్ని స్వీకరించి, రక్షణను నిర్లక్ష్యపరచకుండా, మన శరీరం నిర్లక్ష్యపరచకుండా, దేవుని యొక్క ఆహ్వానాన్ని నిర్లక్ష్యపరచకుండా, దేవుని కార్యాలను నిర్లక్ష్యపరచకుండా మనం ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు నాతో పాటు నాలో రా, నిర్లక్ష్యపరచొద్దు, ఇంత గొప్ప అవకాశాన్ని నిర్లక్ష్యపరచొద్దు. ఇదే సరైన సమయం. మనము దేవునిలో సమర్పించుకుందాం. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. నీ బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. నిర్లక్ష్యం లేని ఆధ్యాత్మిక జీవితం అనుగ్రహించి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమేన్.